ఈ ఊరి పేరు వచ్చేసి పూసుకుంట. ఇక్కడ కరెంటు ఇళ్ళలో కరెంట్ లేదు. ఇక్కడ సోలార్ లైట్లు అడొకటి పెట్టారు ఫ్రెండ్స్. కానీ వీళ్ళు ఎలా ఉంటున్నారో అసలుకి నాకు అర్థం కాలేదు. వాళ్ళని చూస్తే నాకు బాధగా అనిపించింది. మేము ఇక్కడ ఫుడ్ డొనేషన్ చేశాం. ఎందుకంటే మా ఫ్రెండు వాళ్ళ తాతయ్య గారి సంవత్సరకానికి దగ్గరలో ఉంది. అందుకనే దానివల్ల వెళ్ళి ఫుడ్ ట్రాన్స్ఫర్ చేశాం. ఈ వీడియో క్లిక్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మేము ఆడికి వెళ్ళాం. ఒక అన్నయ్య పిలిచికెళ్ళాడు. ఆ ఊరు చాలా గరీబ్ ఊరు అది అని తీసుకెళ్ళాడు. మేము వెళ్ళిన దాకా మాకు తెలియదు. చాలా దూరం వెళ్ళాం, అడవిలో నుంచి వెళ్ళాం. కానీ వాళ్ళు అక్కడ ఎలా ఉంటున్నారో తెలియదు ఫ్రెండ్స్. చూడండి అసలు ఒక ఇంట్లో కరెంటు లేదు, ఏమీ లేదు. ఇంట్లో కరెంటు లేదు ఫ్రెండ్స్. చిన్నపిల్లోళ్ళు చాలామంది ఉన్నారు. చూడండి అసలుకి ఎట్టుందంటే ఎట్టుంది ఆ ఊరు. అసలు ఆ పెంకిటిల్లు ఏంటి మొత్తం కురుస్తాయి ఫ్రెండ్స్. చిన్నపిల్లలు చూడండి, అందరూ పిల్లలే. అసలుకి చిన్న చిన్న పిల్లలు అక్కడి నుంచి బయటికి కిలోమీటర్ పైనే ఉందంట స్కూల్కి వెళ్ళాలంటే. ఆడికి నడుచుకుంటే పోతారు ఫ్రెండ్స్ వాళ్ళు చిన్నోళ్ళు. చూడండి మొత్తం చిన్నపిల్లలే. అసలు వాళ్ళు ఎలా ఉంటున్నారో తెలియదు సార్. మీరు ఎవరైనా సరే ఈ వీడియో చూసిన వాళ్ళు అక్కడికి వెళ్ళి సాయం చేయాలనుకుంటే ఆ ఊరు వెళ్ళి సాయం చేయండి ఫ్రెండ్స్. ఫుడ్ డొనేషన్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, మేమేం కాదు. మీరు కూడా ఆ ఊరు వెళ్ళి పొద్దున పూటే ఉదయాన్నే 10:30కి వాళ్ళు భోజనం చేస్తారు. ఆ టయానికి వెళ్ళి మీరు ఫుడ్ ట్రాన్స్ఫర్ చేస్తే చాలు ఫ్రెండ్స్. ఎందుకంటే ఫుడ్ అనే కాదు, వాళ్ళకి బట్టలు కూడా ట్రాన్స్ఫర్ చేసినా తీసుకుంటారు. మీరు ఇంకా ఉన్నోళ్ళు రిచ్ ఉన్నోళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా మీ సాయం చేయొచ్చు. ఇక నేను చెప్పకూడదు ఆ సాయం, మీ ఇష్టం అది ఫ్రెండ్స్. చూడండి చిన్న చిన్న పిల్లలు ఎలా కూర్చున్నారో. అసలుకి వాళ్ళని చూస్తే నాకు ప్రాణం అల్లాడిపోయింది ఫ్రెండ్స్. అసలు వీళ్ళు ఇక్కడ ఎందుకు ఉంటున్నారా, ఎలా ఉంటున్నారు అనుకొనిపించాను. కానీ ఇక్కడ కరెంటు లేదు, ఏమీ లేదు. ఓన్లీ ఇక్కడ సోలార్ లైట్ల వరకే ఉన్నాయి. ఆడొకటి ఇంట్లో మాత్రం కరెంటు లేదు ఎవరని చెప్పారంట. షార్ట్ వీడియోస్ కూడా పెడతాను, మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.